ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి నుంచి ఎవరు గెలుస్తారా అనే దానిపై ఎప్పుడు ఉత్కంఠే. అదే ఆళ్లగడ్డ. గంగుల వర్సెస్ భూమాగా ఇక్కడ పాలిటిక్స్ దశాబ్దాలుగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో భూమా ఫ్యామిలీ ఆధిపత్యానికి గండి కొడుతూ విజయం సాధించారు గంగుల బిజ్రేంద్ర కుమార్ రెడ్డి. ఇప్పుడు తాజాగా భీమా ఫ్యామిలీ నుండి అఖిల ప్రియ, గంగుల ఫ్యామిలీ నుండి బిజ్రేంద్ర మరోసారి తలపడుతున్నారు. నిజానికి ఆళ్లగడ్డలో గంగుల ఫ్యామిలీ వర్సెస్ భూమా ఫ్యామిలీ మధ్య ఎన్నో సంవత్సరాలుగా ఆధిపత్య పోరు నడిచిందే. ముఖ్యంగా గంగుల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డికి సాగిన పోరు ఇప్పుడు వారి వారసుల మధ్య నడుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఆళ్లగడ్డలో మళ్లీ వేడి రాచుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అంటేనే ఒకప్పుడు బాంబుల గడ్డగా పేరు. తరతరాలుగా ఇక్కడ గంగుల కుటుంబం, భూమా కుటుంబాలు ఆధిపత్యం కోసం పోరాటాలు చేస్తున్నాయి. వీరి కుటుంబాల్లో ఎంతో మంది ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకే బలయ్యారు. ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు ప్రత్యర్థి పార్టీకి జంప్ అవుతారు. ఇక్కడ వీరి వర్గానికి పార్టీలతో పనిలేదు. తమ నేత ఏం చెబితే అదే వేదం. ఇక ఇప్పుడు ఇక్కడ మారుతున్న రాజకీయాలు హీట్ ఎక్కిస్తున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ నియమించింది. ముఖ్యంగా టీడీపీ ఆళ్లగడ్డ నుండి భూమా అఖిల ప్రియ బరిలో ఉన్నారు. అఖిల ప్రియకి ఫైర్ బ్రాండ్ గా పేరుంది. అంతేకాదు మంచి పని చేయడానికి తాను ముందుంటుంది. అలాగే పార్టీ శ్రేణులను ఎవరైనా ఏమైనా అంటే చాలు తనదైన శైలిలో సమాధానం ఇస్తుంది భూమా అఖిల ప్రియ. ఇక రాజకీయం విషయానికి వస్తే భూమా అఖిల ప్రియ 2014లో తన తల్లి భూమా శోభా నాగిరెడ్డి చనిపోతే వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత తన తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే 2019లో టీడీపీ అభ్యర్థినిగా నిలబడి గంగుల బిజ్రేంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా భూమా అఖిల ప్రియ రా కదలిరా అనే ప్రోగ్రాం కు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం, వచ్చిన జనాలను చూసి నారా చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ముఖ్యంగా వారి సొంత అన్న భూమా కిషోర్ రెడ్డి తనకు మద్దతు లేకపోవడం, అలాగే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరడం ఆమెకు మైనస్ అని చెప్పవచ్చు. ఆళ్లగడ్డలో ముఖ్య నేతగా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి కూడా దూరం చేసుకోవడం కూడా మరింత మైనస్ అని చెప్పవచ్చు. ఇక ఎమ్మెల్యే మేనమామ పడకండ్ల బద్రి సుధాకర్ రెడ్డి, సింఘం భరత్ రెడ్డిలు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరడం పట్ల ఆ పార్టీకి బలమని చెప్పవచ్చు. కాగా ఈసారైనా గెలిచి ఆళ్లగడ్డ ప్రజలకు, ఇటు చంద్రబాబుకు, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని, అలాగే భూమా బ్రాండ్ను కొనసాగించాలని తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తోంది భూమా అఖిల ప్రియ. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గంగుల బిజ్రేంద్రారెడ్డి విషయానికి వస్తే ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం గంగుల బిజ్రేంద్రారెడ్డిని నియమించింది. ఆళ్లగడ్డలో గంగుల బిజ్రేంద్రారెడ్డిని పార్టీ అభిమానులు, కార్యకర్తలు నాని అని పిలుచుకుంటారు. ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రస్థానానికి వస్తే 2017లో ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన భూమా అఖిల ప్రియపై 35,613 ఓట్ల భారీ మెజారిటీతో గంగుల బిజ్రేంద్రారెడ్డి గెలుపొందారు. అయితే ఈయన ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండటం, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయటం, ఇలా ఆయనకు క్యాడర్లో మంచి గ్రాఫే ఉంది. దీంతో ఆయన మళ్లీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఇక నియోజకవర్గానికి వస్తే గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను గ్రామాల్లో విస్తరింప చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా భూమా వర్గం నుండి తన చిన్నాన్న భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరడం వల్ల ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూరింది. కాగా ఏదేమైనా ఈసారి 2019 ఎన్నికల్లో కంటే 2024లో అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులు, ఇటు అభిమానులు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అలా ప్రతిసారి ఆళ్లగడ్డలో భూమా వర్సెస్ గంగుల కుటుంబాలే పోటీలో ఉండటం విశేషం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.